పవన్ కళ్యాణ్ నాకు తెలుసు, ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్, ఆయన ఏదో ఇవాళ పదవి కోసం వెళ్ళలేదని నేను అనుకుంటాను. ఇది ఏమి లేనప్పుడు కూడా ఆయన అప్పట్లో ఐ థింక్ పీపుల్స్ ఆర్మీ ఏదో పెట్టి ఈ గే 1 crore 8 crores ఇచ్చాడు. సో ఇవన్నీ దేనికోసం చేశాడు ఆయన అంటే ఆయనలో ఉన్నటువంటి కసి ఏదో చెయ్యాలి, పీపుల్కి చేయాలి, ఆ దీంతో వచ్చాడు. సో ఇప్పుడే కాదు, నేను 5 years నుంచి ఐఎమ్ ట్వీటింగ్ ఫర్ ఏమండి ఇవాళ ఎలక్షన్స్ లో ఇట్లా రామారావు తర్వాత అంత దమ్ముండి నిలబడినటువంటి వ్యక్తి అన్ని ఫెయిల్యూర్స్ చూసి వెడుపుకుండా వెనక్కి నిలబడి ముందుకెళ్లి వారాహిని తీసుకుని జనాల్లోకి వెళ్ళి మామూలు పోరాటం కాదు. కాబట్టి ఒక్కసారి ఒక మనిషిని అభిమానించిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర నేను ఆశిస్తే నేను భయపడాలి, నేను ఆశించలేదు. ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే ఇండస్ట్రీకి కొన్ని అవమానాలు జరిగినాయి గతంలో, అది అందరు మనసును తొలిచేసారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ నా మనసు. ఇంతంత హేమల్ని ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మనసులో వచ్చాను. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి అంత దీక్ష